హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేర్లైన్ ఛానల్. ఈరోజు అయితే ఫిష్ కర్రీ అయితే చూసేద్దామండి. ఒక 2 కేజీస్ దాకా ఫిష్ అయితే తీసుకున్నాము. దానికి బాగా వాష్ చేసి మమ్మీ అందులో ఉప్పు, కారం అన్నీ కలిపేసి ముందుగా అయితే పెట్టేసుకుందామండి. ఇలా పెట్టుకోవాలంట. మా మమ్మీ చేస్తారండి ఫిష్ కర్రీ అదిని. నాకు అంత బాగా రాదు. సో ఎప్పుడు ఫిషెస్ తెచ్చుకున్నా మా మదర్ అయితే చేస్తారు. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. సాల్ట్, పసుపు, కారం, ఆయిల్ ఇవన్నీ కలిపేసి బాగా ముక్కలకి పక్కన పెట్టుకోవాలండి. చూసారు ఏ విధంగా కలుపుతున్నారు. శన కూడా వచ్చింది దీనికి. అది విడిగా పెట్టారు మదరు. లాస్ట్ టైం ఒకసారి చూపించాను కదా, శన వస్తే ఏ విధంగా వేసుకోవాలో అలా అన్నమాట. దానికి కూడా మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ రాసి అప్లై చేసి ఉంచుకున్నాం అనుకోండి, బాగా పడుతుంది అన్నమాట మసాలా. చూసారు ఎంత బాగా కలుపుతున్నారు. జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే ముళ్ళులు అవి ఉన్నాయనుకోండి మీకు గుచ్చుకుంటాయి కదా. సో జాగ్రత్తగా కలుపుకోండి. ఇది ఒక 2.5 కేజీస్ ఇదిగోండి శన అన్నాను కదా, దీనికి ఇదే ఇలా అప్లై చేసేసుకుని దీనికి కూడా ఒక సైడ్ అయితే పెట్టేసుకుందాం. సో దీనికి ఏం చేయాలంటే మనం ఉల్లిపాయలు వీటికి టమాటా కూడా యూస్ చేస్తే బాగుంటుందండి చేపల పులుసుకి చింతపండుతో పాటు. సో రెండు కలిపి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీలో వేసేసుకుని పేస్ట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు 2 సార్లు కడిగేసుకుని తర్వాత మనం గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా పులుసు అన్నది బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఈజీ స్టెప్స్ అండి, బిగినర్స్కి బాగుంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ తెలుస్తాయి. బిగినర్స్కి ఇవన్నీ కొంచెం కష్టం కదా చేసుకోవడం. ఇలాంటివన్నీ తెలిసినాయి అనుకోండి ఈజీగా చేసుకుంటారన్నమాట. ఒక ఆయిల్ చూసారా ఇప్పుడు ఎంత ఆయిల్ పడుతుందో, 2.5 కేజీల కంటే అంత ఆయిల్ అయితే వేశారు. ఇప్పుడు అందులో మిర్చి ఎక్కువ వేసుకోవాలండి. చేపల పులుసుకి మిర్చీలు అవి వేసుకుంటే చాలా టేస్ట్గా డైరెక్ట్గా అలా తినేస్తారన్నమాట పులుసులో నంచుకొని. ముక్కలు అవి వేసేసి పులుసు వేసేసి బాగా తిప్పాలండి. ముక్క అంతా ఉడుకుతుందన్నమాట. చాలా ఈజీ అండి చేపల పులుసు, కానీ కొంచెం జాగ్రత్త వహిస్తా చెయ్యాలి. చూసారు ఎంత బాగా కుక్ అయిందో. తర్వాత మనం కొత్తిమీర మాత్రం మర్చిపోకుండా చేపల కర్రీలో అది వేసుకున్నారనుకోండి, సువాసన అంటే ఇంకెంత బాగుంటుందో రుచిగా. కర్రీ అయితే అయిపోయినట్టేనండి. ఇంకా ఇంట్లో మా అమ్మమ్మ గారు ఉన్నారు. సో కొంచెం ఏజ్డ్ కదా, తనకైతే ముందు సర్వ్ చేసేద్దామని మా ఇంట్లో అందరూ ముందు అమ్మమ్మకి అయితే పెట్టేశారు. సో తనైతే తింటున్నారు ముందు. చూడండి ఎంత ముక్కలు విడకుండా ఎంత బాగా వండారో. నేను వండాను అనుకోండి అన్ని ముక్కలు చెక్కలు అయిపోతాయి. సో ఎంత జాగ్రత్తగా ఉండదు చూడండి. వద్దు వద్దు అంటున్నారు. మా పిన్నో మమ్మీ అడుగుతున్నారు అనమాట, చాలా బాగుందమ్మా అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చుంటే. బాయ్.